బ్రేకింగ్ న్యూస్. మరికొద్దిసేపట్లో ఢిల్లీ ప్రజలు రాసిన తీర్పు ఎలా ఉండబోతోందో తెలియబోతోంది. ఈ రోజే బిగ్ డే ఢిల్లీకి సంబంధించి దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన ఎన్నికల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి, ఎవరి అభ్యర్థుల జాతకాలను ఢిల్లీ ప్రజలు ఏ విధంగా రాశారో మరికొద్దిసేపట్లో తెలియబోతుంది. దేశం మొత్తం ఈ రోజు ఢిల్లీ వైపే చూస్తోంది. వీకెండ్ లో ఢిల్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయనే అంచనాలతో వేడి మరింత పెరిగిన పరిస్థితి కనిపిస్తోంది. ఢిల్లీ ఎన్నికల ఫలితాలు నో డౌట్ ప్రతి క్షణం ప్రతి రౌండ్ కి కూడా ఉత్కంఠను కలిగించే విధంగానే ఉంటాయి. సో వీకెండ్ లో ఆ ఉత్కంఠను మీకు అందించడానికి, ఆ ఉత్కంఠను తీర్చడానికి ఆర్టీవీ అన్ని ఏర్పాట్లు చేసింది. ఢిల్లీని ఏలబోయే రాజెవరు, ఢిల్లీ సింహాసనంపై ఢిల్లీ ప్రజలు ఎవరి పేరు రాశారు, ఆమ్ ఆద్మీ పార్టీ మరోసారి ఢిల్లీ సింహాసనాన్ని చేజిక్కించుకోబోతుందా, లేదా బీజేపీ మరోసారి ఢిల్లీని అధిరోహించే అవకాశం కనిపిస్తుందా? 1993లో జరిగిన ఎన్నికల్లో మాత్రమే ఢిల్లీ సింహాసనాన్ని బీజేపీ చేజిక్కించుకుంది. ఆ తర్వాత ఢిల్లీ సింహాసనం బీజేపీకి దక్కలేదు. దేశాన్ని మూడవసారి వరుసగా ఏలుతూ ఉన్నప్పటికీ ఢిల్లీ ప్రజల నాడిని మాత్రం బీజేపీ పట్టుకోలేకపోతుంది. ఇప్పటివరకు వచ్చిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు మాత్రం బీజేపీకి అనుకూలంగా ఉన్నప్పటికీ ఆమ్ ఆద్మీ పార్టీ అంచనాలు కూడా సజీవంగా ఉన్నాయి. ఆ అంచనాలన్నీ కూడా, ఎగ్జిట్ పోల్ అంచనాలన్నీ కూడా మేనేజ్ చేసిన అంచనాలు అని ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు చెప్తున్నారు. అంతేకాదు ఎగ్జిట్ పోల్ ఫలితాలు వచ్చిన తర్వాత ఎన్నికలకు ముందు కూడా బీజేపీ నేతలు మా ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు అంటూ ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పటికీ ఆరోపించింది. కానీ ఢిల్లీ ఓటరు రాసిన తీర్పు ఏ విధంగా ఉండబోతోంది? ఇప్పటి వరకు ఎగ్జిట్ పోల్ అంచనాలతో మీ దాహాన్ని కొంచెం తీర్చుకున్నారు. ఈ రోజు పూర్తి దాహం తీరబోతోంది. ఎగ్జిట్ పోల్ అంచనాలు కొంత దాహాన్ని తీర్చినప్పటికీ గందరగోళాన్ని కూడా వదిలిపెట్టాయి. మరి ఈ రోజు పూర్తి దాహం తీరబోతోంది. ఢిల్లీ ప్రజలు ఢిల్లీ సింహాసనంపై ఎవరి పేరును రాశారు మరికొద్దిసేపట్లో తెలియబోతుంది. మరికొద్దిసేపట్లో పోస్టల్ బ్యాలెట్ ఓపెన్ చేయబోతున్నారు. పోస్టల్ బ్యాలెట్ దగ్గర నుంచి ప్రతి రౌండ్కి కూడా ఉత్కంఠ కనిపించబోతోంది. మొదట పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కిస్తారు. మొత్తం ఢిల్లీ అసెంబ్లీకి 70 నియోజకవర్గాలు ఉన్నాయి. 70 నియోజకవర్గాలకు ఈ నెల 5వ తారీఖున పోలింగ్ జరిగింది. వరుసగా 10 సంవత్సరాలు 2 దఫాలుగా ఆమ్ ఆద్మీ పార్టీ అక్కడ అధికారం నిలబెట్టుకుంటూ వస్తుంది. నిజానికి 2013లో జరిగిన ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ గెలిచింది. కానీ అప్పుడు పూర్తి మెజార్టీ రాలేదు. కేవలం 28 స్థానాల్లో మాత్రమే ఆమ్ ఆద్మీ పార్టీ గెలిచింది. కాంగ్రెస్ సాయంతో ప్రభుత్వాన్ని ఏర్పరిచినప్పటికీ అది 3 నెలల ముచ్చటగానే మిగిలిపోయింది. 2 నెలలు కూడా పట్టుమని 2 నెలలు కూడా అప్పుడు అధికారాన్ని నిలబెట్టుకోలేదు. కానీ 2015లో జరిగిన ఎన్నికల్లో మాత్రం ఆమ్ ఆద్మీ పార్టీ సంపూర్ణ విజయాన్ని సాధించింది. 67 స్థానాల్లో అప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ గెలిచింది. ఆ తర్వాత 2020లో 62 స్థానాలను గెలుచుకుంది ఆమ్ ఆద్మీ పార్టీ. మూడవసారి ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీ సింహాసనాన్ని చేజిక్కించుకుంటుందా? ఇప్పుడు మీరు చూస్తున్న ఈవీఎంలో ప్రజలు రాసిన తీర్పు ఏంటి? ఇప్పుడు మీరు చూస్తున్న ఆ ఈవీఎంలు మరికొద్ది సేపట్లో వాస్తవాన్ని తెలియజేయబోతున్నాయి. ఢిల్లీ ప్రజల నాడిని తెలియజేయబోతున్నాయి. ఢిల్లీ ప్రజలు ఏ నేత నుదుటిన ఎటువంటి రాత రాశారో మరికొద్ది సేపట్లో తెలియబోతున్నాయి. మొత్తం బరిలో 699 మంది అభ్యర్థులు ఉన్నారు. 699 మంది అభ్యర్థుల జాతకాలను ఢిల్లీ ప్రజలు ఏ విధంగా రాశారు? నిజానికి ఈ ఎన్నికల్లో అన్ని పార్టీలు కూడా, కాంగ్రెస్, బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీ, కాంగ్రెస్, ఈ 3 పార్టీలు కూడా ప్రచారాన్ని హోరుగా సాగించాయి. ప్రచారాన్ని ఉవ్వెత్తున సాగించాయి. ప్రచారంలోనే వేడిని పెంచేశాయి. ఒకరికి మించి ఒకరు అన్నట్టు హామీలను కూడా గుప్పించారు. ఢిల్లీ ప్రజల నెత్తిపైన ఎన్నో వరద హస్తాలను కూడా ఉంచారు. కానీ ఇప్పుడు ఢిల్లీ ప్రజలు ఎవరు హామీలను నమ్ముతున్నారు? ఢిల్లీ ప్రజలు ఎటువంటి తీర్పును రాయబోతున్నారు? ఢిల్లీ ప్రజలు ఇది యాంగర్ ఎలక్షనా? ఢిల్లీ ప్రజలు ఆమ్ ఆద్మీ పార్టీపై కసితో ఉన్నారా? లేదంటే ఇది హోప్ ఎలక్షనా? ఢిల్లీ ప్రజలు ఆమ్ ఆద్మీపై ఆశతోనే ఉన్నారా? ఆమ్ ఆద్మీ పార్టీ 10 ఏళ్ల నుంచి అందించిన పాలనపై ఢిల్లీ ప్రజలు సానుకూలంగా ఉన్నారా? లేదా ఆమ్ ఆద్మీ పార్టీ అందించిన పాలనపై ఢిల్లీ ప్రజలు విసిగిపోయి ఉన్నారా? మార్పును కోరుకుంటున్నారా? లేదా ప్రస్తుతం ఉన్న ప్రభుత్వాన్ని ఢిల్లీ ప్రజలు కావాలనుకుంటున్నారా? మరికొద్దిసేపట్లో తెలియబోతోంది. నిజానికి దేశవ్యాప్తంగా ఢిల్లీ తీర్పుపై ఉత్కంఠ కనిపిస్తోంది. మొత్తం దేశం ఢిల్లీ వైపే చూస్తుంది. ఒక విధంగా చెప్పాలంటే మొత్తం ప్రపంచం ఇప్పుడు ఢిల్లీ వైపు చూస్తోంది అని. ఎందుకంటే ఢిల్లీ భారత రాజధాని అయినప్పటికీ భారతదేశాన్ని వరుసగా 3 సార్ల నుంచి బీజేపీ ఏలుతున్నప్పటికీ ఒక్కసారి కూడా బీజేపీకి కేంద్రంలో అధికారంలో ఉండగా ఢిల్లీ సింహాసనం
దక్కుతుందా లేదా అనే ఆశ వాళ్ళకు కూడా ఉంది. సో అందుకే ప్రపంచం మొత్తం ఢిల్లీ తీర్పు ఎలా ఉండబోతుందని చూస్తుంది. తెలుగు రాష్ట్రాల ప్రజలకి రాజకీయ చైతన్యం ఎక్కువ కాబట్టి తెలుగు రాష్ట్రాల ప్రజలు ఇంకా ఎక్కువగా ఢిల్లీ ఫలితాలు ఎలా ఉండబోతున్నాయని ఉదయమే మొబైల్ సెట్లకు అతుక్కుపోయి ఉన్నారు. ఆర్టీవీ ఎన్నికల ఫలితాలను చాలా నిక్కచ్చిగా చాలా వేగంగా అందిస్తూ వస్తుంది. ఆర్టీవీ ఆవిర్భావం నుంచి ప్రతి ఎన్నికల్లోనూ ప్రతి ఇన్సిడెంట్ని కూడా అందరికంటే వేగంగా ఆర్టీవీ తెలుగు ప్రజలకు అందిస్తూ ఉంది. అందుకే ఆర్టీవీని తెలుగు ప్రజలు ఆదరిస్తున్నారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఏ ఎన్నికలు వచ్చినా ముందుగా తెలుగు ప్రజలు చూసేది ఆర్టీవీ. అందుకే ఆర్టీవీ ఢిల్లీ ఎన్నికలను కూడా ప్రతి క్షణం మీకు అందించడానికి అన్ని ఏర్పాట్లు చేసింది. రౌండ్లకి మీలో పెరిగే ఉత్కంఠను, రౌండ్కి ఆ ఫలితం ఎలా ఉందో తెలుసుకోవాలి అనే మీ కోరికను అందరికంటే ముందుగా మీకు అందించడానికి ఆర్టీవీ అన్ని ఏర్పాట్లు చేసింది. మరికొద్ది సేపట్లో పోస్టల్ బ్యాలెట్లో ఓపెన్ కాబోతున్నాయి. మరి మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్ లో తెలియచేయండి. ఢిల్లీ సింహాసనాన్ని ఏలబోయేది ఎవరు? మరోసారి ఆమ్ ఆద్మీ పార్టీ గెలుస్తుందని మీరు అనుకుంటున్నారా, లేదా ఈసారైనా బీజేపీ ఢిల్లీ సింహాసనాన్ని చేజిక్కించుకుంటుందని మీరు అనుకుంటున్నారా? మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్ లో తెలియచేయండి. మధ్యలో మీ అభిప్రాయాన్ని కూడా నేను చదివి వినిపిస్తాను. కమెంట్ బాక్స్ లో మీరు చెప్పిన అభిప్రాయాన్ని నేను వినిపిస్తాను. ఇప్పుడు ఢిల్లీ సింహాసనాన్ని ఏలబోయేది ఎవరు? ఢిల్లీ ప్రజలు రాసిన తీర్పేంటి? 699 మంది అభ్యర్థుల భౌతవ్యాన్ని ఢిల్లీ ప్రజలు ఏ విధంగా రాశారు? బీజేపీ 68 స్థానాల్లో పోటీ చేసింది, 2 స్థానాలను తన మిత్రపక్షాలకు ఇచ్చింది. కాంగ్రెస్ 70 స్థానాల్లో పోటీ చేసింది, మిత్రపక్షం నుంచి వైదొలిగి మరి 70 స్థానాలను కాంగ్రెస్ పోటీ చేసింది. ఇటు ఆమ్ ఆద్మీ పార్టీ కూడా మిత్రపక్షానికి కాదు బరిలోకి దిగినప్పటికీ కూడా సీట్ల షేరింగ్ చేసుకోకుండా పూర్తిగా 70 స్థానాలను ఆమ్ ఆద్మీ పార్టీ పోటీ చేసింది. మరి ఇప్పుడు ఢిల్లీ ప్రజలు ఏ తీర్పు రాయబోతున్నారు? నిజానికి ఇక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ గెలుస్తుంది అని 2-3 సర్వేలు చెప్తే ఎక్కువ ఎగ్జిట్ పోల్ ఫలితాలు బీజేపీ ఈసారి ఢిల్లీలో మాయ చేయబోతోంది అని ఎక్కువ ఎగ్జిట్ పోల్ ఫలితాలు చెప్పాయి. ఇప్పుడు మీరు చూస్తున్నారుగా ఆ ఈవీఎంలు మరికొద్ది సేపట్లో ఢిల్లీ ప్రజల మనోగతాన్ని చెప్పబోతున్నాయి. ఢిల్లీ ప్రజల గుండె చప్పుడును చెప్పబోతున్నాయి. ఇప్పుడు మీరు చూస్తున్న ఆ ఈవీఎంలో ఏముందో మరికొద్ది సేపట్లో తెలియబోతున్నాయి. ఢిల్లీలో ఉన్న ఉద్యోగులు ఎటువంటి తీర్పు రాశారు, ఢిల్లీలో ఉన్న సాధారణ ప్రజలు ఎటువంటి తీర్పు రాశారు మరికొద్ది సేపట్లో తెలియబోతుంది. అందరికంటే ముందుగా ఉద్యోగుల నాడి ఏ విధంగా ఉందో తెలియబోతుంది. మరికొద్ది సేపట్లోనే ఢిల్లీ పోస్టల్ బ్యాలెట్లు ఓపెన్ కాబోతున్నాయి. చూస్తున్నారా ఆ ఈవీఎంలో ఢిల్లీ ప్రజలు రాసిన తీర్పు ఏంటో మరికొద్ది సేపట్లో మీ కళ్ళ ముందు ఉంచబోతుంది ఆర్టీవీ. కౌంటింగ్ కి అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. 70 నియోజకవర్గాల్లోనూ 70 నియోజకవర్గాలే కాబట్టి దాదాపు 11-12 గంటల సమయానికి, మహా అయితే 1 గంట సమయానికి మొత్తం ఢిల్లీ ట్రెండ్స్ పూర్తి క్లారిటీ, పూర్తి పిక్చర్ వచ్చేసే అవకాశం ఉంటుంది. తెలుగు రాష్ట్రాల ప్రజలుగా మీరేమనుకుంటున్నారు? ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు రాష్ట్రాల ప్రజలు మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. మరోసారి ఆమ్ ఆద్మీ పార్టీ అధికారాన్ని నిలబెట్టుకుంటుందా, లేదా ఈసారైనా బీజేపీ అధికారంలోకి వస్తుందా? కాంగ్రెస్ ఎటువంటి ఉనికిని చాటుకుంటుంది? కాంగ్రెస్ చూపించే ప్రభావం ఏంటి అని మీరు అనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. నిన్న కూడా మనం చూసాం ఢిల్లీలో ఎన్నికలకు ముందు, ఎన్నికల తర్వాత కూడా చాలా ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు చెప్పారు, బీజేపీ మా ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి ప్రయత్నిస్తోంది, మా ఎమ్మెల్యేలను తో బేరసారాలు ఆడుతుందని చెప్పారు. దీంతో ఎల్జీ ఆదేశాలు జారీ చేయడంతో నిన్న కేజ్రీవాల్ నివాసానికి ఏసీబీ అధికారులు వచ్చారు. కేజ్రీవాల్ సాక్ష్యాలు చూపించమని కూడా అడిగారు. సో ఇలాంటి ఆసక్తికర పరిణామాలు, ఉత్కంఠ పరిణామాలు చోటు చేసుకుంటూ ఉన్నాయి. ఈ 10 ఏళ్లలో అవినీతిని అంతమొందిస్తామని వచ్చిన ఆమ్ ఆద్మీ పార్టీ అవినీతి మరకలు అంటించుకొని జైలుకు వెళ్లిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఏకంగా ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీ ముఖ్యమంత్రి జైలుకి వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి. ఢిల్లీ మంత్రులు జైలుకి వెళ్ళిన సందర్భాలు కూడా చోటు చేసుకున్నాయి. మరి 10 ఏళ్లలో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చిందా, లేదా ఢిల్లీ ప్రజలు మార్పు కోరుకుంటూ ఉన్నారా? ఢిల్లీ ప్రజలు కసితో ఓటు వేశారా, లేదా హోప్తో ఓటు వేశారా అనేది మరికొద్ది సేపట్లో తెలియబోతోంది. బీజేపీ ఇప్పటివరకు చెప్తూ వస్తుంది, ఢిల్లీ ప్రజలు విసిగిపోయారు, అవినీతి మరకలతో ఆమ్ ఆద్మీ పార్టీ తన చీపురుతో తనే తుడుచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది అంటూ బీజేపీ నేతలు చెప్తున్నారు. కానీ ప్రతిపక్షాలు బీజేపీ గురించి విమర్శలు చేస్తున్నాయి. బీజేపీ వాషింగ్ మెషిన్లా తయారైంది, ఇతర పార్టీల్లో అవినీతి పరులను ఎవరికైతే ముద్రలు వేస్తారో వాళ్ళను తమ పార్టీల్లోకి తీసుకొని వాషింగ్ మెషిన్లా తయారైంది అంటూ ప్రతిపక్షాలు కూడా ఆరోపణలు చేశాయి. మరి
ఎస్, ఢిల్లీ ప్రజలు ఎటువంటి తీర్పును రాశారు? ఢిల్లీ ప్రజలు రాసిన తీర్పు ఏంటి మరికొద్ది సేపట్లో మనకి తెలియబోతుంది. అక్కడ నెంబర్స్ అన్ని కూడా 000లు కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఆ నెంబర్లు మరికొద్ది సేపట్లో మారబోతున్నాయి. ఏ నెంబర్ ఏ పార్టీ బరువు పెరగబోతోంది, ఏ పార్టీ వైపు ఎటువంటి నెంబర్లు రాబోతోంది, సింగిల్ డిజిట్కి పరిమితం అయిపోయే పార్టీ ఏంటి, సున్నాలోనే మిగిలిపోయే పార్టీ ఏంటి, మ్యాజిక్ ఫిగర్ను దాటే పార్టీ ఏంటి, మరికొద్ది సేపట్లో తెలియబోతుంది. మా ప్రతినిధి మధు ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. మధు, కౌంటింగ్ ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి? ఎన్ని గంటలకు కౌంటింగ్ ప్రక్రియ, అనుకున్న సమయానికి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుందా? అంచనాలు ఏంటి, ఎవరు అంచనాలు ఏ విధంగా ఉన్నాయి? ఎగ్జాక్ట్, నిజంగా ఢిల్లీ యొక్క ఉత్కంఠ పరిస్థితి ఉంది. అక్కడ కొద్దిసేపట్లోనే ప్రారంభం కానున్నటువంటి ఓట్ల లెక్కింపుతో ఎవరిది పై చేయి తేలనుంది. గత 10 సంవత్సరాల నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలో ఉంది. అది దేశం మొత్తం 3వసారి అధికారంలోకి వచ్చిన బీజేపీకి ఢిల్లీలో మాత్రం అందని ద్రాక్షగా ఉంది అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు. సో ఈసారైనా అధికారం చేపట్టాలి. ఢిల్లీలోనే ఉన్నటువంటి పెద్దలకు ఢిల్లీలో అధికారం దక్కకపోవడం పైన అనేక ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. సో ఈసారి అయినా అధికారం దక్కుతుందనేటువంటి ఆశ బీజేపీ వ్యక్తం చేస్తా ఉంది. ఇది కేజ్రీవాల్ కూడా సంక్షేమ పథకాలు కొంతకాలంగా చేసినటువంటి కార్యక్రమాలు మళ్ళీ కలిసి వస్తాయనేటువంటిది అరవింద్ కేజ్రీవాల్ అనుకుంటున్నారు. నిజంగానే ఆమ్ ఆద్మీ పార్టీ అవినీతి అంతం మా అనేటువంటి ఒక డైలాగ్ తో ఎన్నికల్లోకి వచ్చింది. కాకపోతే చివరాఖరులో అక్కడ అవినీతి పైన జైలుకి వెళ్ళింది. అదే పార్టీని విస్తరించి పంజాబ్ వరకు వెళ్ళింది, మిగతా రాష్ట్రాల్లో గుజరాత్ లో పోటీ చేసింది, గోవాలో పోటీ చేసింది, అక్కడ వరకు వెళ్ళింది. పెద్దగా ప్రభావం చూపకపోయినప్పటికీ పంజాబ్ లో మాత్రం అధికారం చేజిక్కించుకుంది. ఇప్పుడు ఢిల్లీలో ఇప్పుడు ఆయన రాజీనామా చేశారు, అతీష్ని ముఖ్యమంత్రిగా నియమించారు. జైలుకి వెళ్ళొచ్చిన తర్వాత అవినీతి లేకుండా ప్రజలు ఇచ్చే తీర్పుతో మళ్ళీ ముఖ్యమంత్రిని అవుతాననేటువంటి స్టేట్మెంట్ చేశారు. మరి ప్రజలు ఎలాంటి తీర్పు ఇవ్వనున్నారు? మొన్న ఎన్నికల్లో కూడా కేజ్రీవాల్ విస్తృతంగా చేసినటువంటి ప్రచారం ఏంటంటే, మీరు వేసే ఓటే నా భవిష్యత్తు నిర్ణయిస్తుంది అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. నేను జైలుకు వెళ్ళాలనుకుంటే బీజేపీకి ఓటు వేయండి, లేదు మీకు సరైన పరిపాలన సంక్షేమ పథకాలు కావాలంటే ఆమ్ ఆద్మీ పార్టీకి వేయండి, నేను జైలుకు వెళ్ళొద్దంటే ఆమ్ ఆద్మీ పార్టీకి ఓటు వేయండి అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. నిజంగానే ఢిల్లీ ప్రజలు ఏం జరగనుంది, కేజ్రీవాల్ చెప్పినటువంటి స్టేట్మెంట్ కి ఎలాంటి ఓటు వేయనున్నారనేటువంటి కొద్దిసేపట్లో తేలేటువంటి అవకాశం ఉంది. దాదాపు 26 సంవత్సరాల నుంచి ఒక అందని ద్రాక్షగా బీజేపీకి ఢిల్లీ అధికారం దూరంగా ఉన్నటువంటి సిచ్యువేషన్. అంతకుముందుకు షీలా దీక్షిత్ తర్వాత వరుసగా అరవింద్ కేజ్రీవాల్ కంటిన్యూ అవుతున్నారు. దేశంలో 3 సార్లు ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి నరేంద్ర మోడీ ఇక్కడ ఢిల్లీలో మాత్రం ఒక అధికారం కోసం తహతహలాడుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. చూడాలి కొద్దిసేపట్లో ఒక క్లారిటీ రానుంది. కాకపోతే ట్రయాంగిల్ పోటీ సిచ్యువేషన్ లేదు ఢిల్లీలో. నెక్ టు నెక్ ఇద్దరికి కూడా ఇటు బీజేపీ వర్సెస్ ఆమ్ ఆద్మీగా మారిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఈసారి మొన్నటి వరకు ఇండియా అలయన్స్ లో ఉన్నటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి దూరంగా జరిగి కాంగ్రెస్ పార్టీ కూడా దాడి పెంచింది. మొన్నటి వరకు ఇక్కడ సంక్షేమ పథకాల అమలు విషయంలో కావచ్చు, మంచినీరు విషయంలో కావచ్చు, విద్యుత్ విషయంలో కావచ్చు, ఇక మౌలిక వసతుల విషయంలో ఇవన్నీ ఫెయిల్ అయ్యింది ఆమ్ ఆద్మీ పార్టీ అనేటువంటిది కాంగ్రెస్ కూడా విరుచుకుపడింది. ఇక ఒకానొక సందర్భంలో మొన్న ఎన్నికల సమయంలో ఎన్నికలకు కొద్ది రోజుల ముందు కూడా ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి పెద్ద ఎత్తున వలసలు బీజేపీలో జాయిన్ అయ్యాయి. ఎన్నికలు ముగిసిన తర్వాత కేవలం 66% మాత్రమే ఓటింగ్ జరిగింది. సాధారణంగా నగరాల్లో తక్కువ జరుగుతుంది, ఢిల్లీలో మరీ తక్కువగా జరిగినటువంటి పరిస్థితి ఉంది. ఆ ఓటింగ్ శాతం ఎవరు అనేటువంటిది ఇప్పుడు చాలా కీలకంగా మారే అవకాశం ఉంది. ఎందుకంటే ఎంప్లాయీస్, ఎడ్యుకేషన్ చెందినటువంటి వాళ్ళు కనుక ఓటేస్తే ఎవరి వైపు ఉన్నారు, ఒకవేళ మాస్ పబ్లిక్ కింద మిడిల్ క్లాస్, లోయర్ మిడిల్ క్లాస్ కి సంబంధించిన వాళ్ళు ఓటేస్తే వారు ఎవరి వైపు ఉన్నారు అనేటువంటి కొద్దిసేపట్లో తేలే అవకాశం ఉంది. ఎగ్జిట్ పోల్స్ మాత్రం బీజేపీకి ఎడ్జ్ ఇస్తున్నాయి, బీజేపీ అధికారంలోకి వస్తుందనేటువంటిది దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్ చెప్తా ఉంటే ఆమ్ ఆద్మీ ఇవన్నీ తప్పవుతాయి, మళ్ళీ మాదే అధికారం, ఆమ్ ఆద్మీ మళ్ళీ ముఖ్యమంత్రి కాబోతున్నారు అనేటువంటిది ఒక స్టేట్మెంట్ చేశారు. కొద్దిసేపట్లో ఒక క్లారిటీ రానుంది. ఢిల్లీ పీఠం పైన ఆమ్ ఆద్మీ పార్టీ జెండానా బీజేపీ జెండానా అనేటువంటిది కొద్దిసేపట్లో తేలే అవకాశం ఉంది. మరి మొత్తం పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఎన్ని, అసలు అక్కడ ఉద్యోగుల నాడి ఏ విధంగా ఉంది అన్న దానిపై ఎటువంటి చర్చ జరుగుతుంది? నిజంగానే మొన్న బడ్జెట్ లో కూడా ఢిల్లీని దృష్టిలో పెట్టుకునే 12 లక్షల వరకు ఐటీకి సంబంధించిన విషయంలో ఒక వెసులుబాటు ఇచ్చారు. సో ఇది కూడా కాస్త ప్రభావం చూపే అవకాశం ఉంది ఉద్యోగుల, ఎందుకంటే ఢిల్లీలో చాలా మంది ఉద్యోగస్తులు ఉంటారు, ఉద్యోగులంతా కూడా బీజేపీకి మద్దతు తెలిపే అవకాశం ఉందనే చర్చ జరుగుతూ ఉంది. కానీ ఓటింగ్ సరళి చూస్తే ఓటింగ్ శాతం
70% మించలేదు. కేవలం 60% లోపలనే, 60%, 70% లోపలనే ఉంది. 65, 66% వరకే నమోదైనటువంటి పరిస్థితి. ఇది ఎక్కడ ఎఫెక్ట్, ఎవరికి ఎఫెక్ట్ ఇస్తుంది అనేటువంటిదే చర్చ జరుగుతా ఉంది. చూడాలి మరి. ఓటర్స్ సాధారణంగా నగరాల్లో, పట్టణాల్లో చదువుకున్నటువంటి వాళ్ళు గతంలో మన ఓటింగ్ ప్యాటర్న్ చూస్తే మిగతా రాష్ట్రాల్లో కాస్త బీజేపీకి ఫెచ్చింగ్ ఉన్నటువంటి సిచ్యువేషన్ గతంలో కనపడింది. కానీ మరి ఢిల్లీలో ఎట్లాంటి సిచ్యువేషన్ ఉంటుంది? ఢిల్లీ మొత్తం దాదాపు నగరమే ఎన్సీఆర్ కాబట్టి వాళ్ళు ఎలాంటి నిర్ణయం తీసుకొని ఉన్నారనేటువంటి 8 గంటలకు ప్రారంభమైనటువంటి ఈ పోస్టల్ బ్యాలెట్ ఓట్లతో తెలిపనుంది. ఎవరి వైపు ఉన్నారు, విజయం ఎవరికి దక్కే అవకాశం ఉందనేటువంటి ఒక చిన్న లైన్, ఒక కంక్లూజన్ కి దారి తీసేటువంటి పరిస్థితులు కొద్దిసేపట్లో తేలే అవకాశం ఉంది. రైట్ మధు, ఢిల్లీ ఎన్నికల ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ కనిపిస్తుంది. మరికొద్దిసేపట్లో ఢిల్లీ ప్రజల నాడి ఏ విధంగా ఉందో తెలియబోతోంది. బడ్జెట్ తర్వాత జరిగిన ఎన్నికలు కాబట్టి బడ్జెట్లో 12 లక్షల రూపాయల వరకు ఇన్కమ్ ట్యాక్స్ రిలీఫ్స్ ఇచ్చారు కాబట్టి ఉద్యోగులు, వేతన జీవులు, ఢిల్లీలో ఉన్న వేతన జీవుల నాడి ఏ విధంగా ఉంది అనే విషయం మరికొద్దిసేపట్లో తెలియబోతోంది. మరికొద్దిసేపట్లో పోస్టల్ బ్యాలెట్ను ఓపెన్ చేయబోతున్నారు. పోస్టల్ బ్యాలెట్ తర్వాత ప్రజలు రాసిన తీర్పుని ఏ విధంగా ఉందో చూపించబోతూ ఉన్నారు. మీకు ఆ వివరాలను ఎప్పటికప్పుడు అందించడానికి ఆర్టీవీ అన్ని ఏర్పాట్లు చేసింది. సో ఢిల్లీ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయని मुद्दों पर पूरा चुनाव लड़ा है. अब दिल्ली जो फैसला करेगी सर माथे पर लेकर ఒకసారి నేతలు ఎన్నికల ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అన్న దానిపై ఎవరి అంచనాల్లో వాళ్ళు ఉన్నారు. ఒక్కసారి ఢిల్లీ నేతలు, వివిధ పార్టీల నేతలు ఏం మాట్లాడారో చూద్దాం. ఒకసారి ఢిల్లీ ఎన్నికల ఫలితాలకు సంబంధించి దేశం మొత్తం దాహంతో ఉంది. ఢిల్లీ ఎన్నికల ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయని మనం ఇప్పుడు ఇంతకుముందు చూసాం. పోలింగ్ జరిగిన రోజు ఎగ్జిట్ పోల్ ఫలితాలు వచ్చాయి. ఈ ఎగ్జిట్ పోల్ ఫలితాలు బీజేపీకి అనుకూలంగా ఉన్నప్పటికీ ఆమ్ ఆద్మీ పార్టీ చెప్తుంది వీటన్నిటిని కూడా మేనేజ్ చేశారని. పీపుల్స్ ఇన్సైట్ ఏం చెప్తుందో మనం చూడొచ్చు. 25 నుంచి 29 స్థానాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ తన ప్రభావాన్ని కొనసాగిస్తుంది, కానీ అధికారాన్ని మాత్రం చేజిక్కించుకునే అవకాశం లేదు అని. పీపుల్ ఇన్సైట్ చెప్తోంది బీజేపీ 40 నుంచి 44 స్థానాలు కైవసం చేసుకుని ఢిల్లీ సింహాసనాన్ని చేజిక్కించుకుంటుంది అని పీపుల్ ఇన్సైట్ చెప్తోంది. కాంగ్రెస్ మాత్రం 2 చోట్ల మాత్రమే ఉనికిని చూపిస్తుంది అని చెప్తోంది. ఇక కేకే సర్వే కూడా మనం మొన్న తెలుగు రాష్ట్రాల ఎన్నికల సమయంలో చూసాం. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సమయంలో కేకే సింగిల్ నెంబర్ని మాత్రమే ఇచ్చారు. 25 నుంచి 29 అనే నెంబర్ని కాకుండా ఒకే ఒక్క నెంబర్ని ఇచ్చారు. 39 స్థానాలు. ఆమ్ ఆద్మీ పార్టీ 39 స్థానాలను కైవసం చేసుకుంటుంది, మరోసారి అధికారాన్ని నిలబెట్టుకుంటుంది అని కేకే సర్వే చెప్తుంది. కేవలం 2 సర్వేలు మాత్రమే, 2 ఎగ్జిట్ పోల్ సర్వేలు మాత్రమే ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ విజయ అవకాశాలు ఉన్నాయని చెప్తున్నాయి. కేకే సర్వే చెప్తోంది అండ్ మరో సర్వే మ్యాట్రిక్స్ సర్వే చెప్తుంది. ఈ 2 సర్వేలు మాత్రమే ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీని మరోసారి చేజిక్కించుకుంటాయని చెప్తుంది. కానీ మిగిలిన అన్ని సర్వేలు బీజేపీనే అధికారాన్ని చేజిక్కించుకునే అవకాశం ఉందని చెప్తుంది. పీపుల్స్ ఇన్సైట్ 40 నుంచి 44 స్థానాలు కైవసం చేసుకుంటుందని చెప్తుంది. కేకే సర్వే కేవలం 22 స్థానాలు మాత్రమే బీజేపీకి ఇస్తుంది. ఇక చాణక్య స్ట్రాటజీ, ఒకసారి చాణక్య స్ట్రాటజీ చూడండి. 25 నుంచి 28 స్థానాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ పరిమితం అయిపోతుంది. ఏకంగా 39 నుంచి 44 స్థానాలకు బీజేపీ ఎకబాకి ఢిల్లీ సింహాసనాన్ని కైవసం చేసుకుంటుందని చాణక్య స్ట్రాటజీ చెప్తోంది. ఆపరేషన్ చాణక్య కూడా ఆమ్ ఆద్మీ పార్టీ ఈసారి అధికారాన్ని కోల్పోబోతోంది. ఢిల్లీ ప్రజలు మార్పును కోరుకుంటున్నారు అని, ఆమ్ ఆద్మీ పార్టీ ఓడిపోబోతోంది అని ఆపరేషన్ చాణక్య చెప్తుంది. ఆపరేషన్ చాణక్య 22 నుంచి 25 స్థానాలు మాత్రమే బీజేపీ ఆమ్ ఆద్మీ పార్టీకి ఇచ్చిన పరిస్థితి కనిపిస్తోంది. బీజేపీకి 33 నుంచి 37 స్థానాలు బీజేపీ సాధించే అవకాశం ఉంది అని ఆపరేషన్ చాణక్య చెప్తోంది. పీపుల్ పల్స్ కేవలం ఆమ్ ఆద్మీ పార్టీకి 10 నుంచి 19 స్థానాలు మాత్రమే కట్టబెడుతోంది. కేవలం ఆమ్ ఆద్మీ పార్టీ 10 నుంచి 19 స్థానాలకే పరిమితం అయిపోతుందని చెప్తోంది. బీజేపీ ఏకంగా ఈసారి 51 నుంచి 60 స్థానాలను బీజేపీ కైవసం చేసుకుని అధికారాన్ని స్థాపిస్తుంది అని పీపుల్ పల్స్ సర్వే చెప్తోంది. ఇక టైమ్స్ నౌ ఆమ్ ఆద్మీ పార్టీకి కేవలం 22 నుంచి 31 స్థానాలు
కైవసం చేసుకుంటుంది ఆమ్ ఆద్మీ పార్టీ అని చెప్తోంది టైమ్స్ నౌ. బీజేపీ 39 నుంచి 45 స్థానాలు కైవసం చేసుకుంటుందని చెప్తుంది. మొత్తానికి ఈ ఫైట్ చూస్తూ ఉంటే మాత్రం, ఈ ఎగ్జిట్ పోల్ అంచనాలు చూస్తూ ఉంటే మాత్రం ఫైట్ చాలా టఫ్గా ఉంటుంది అనే విషయమే అర్థమవుతుంది. మ్యాట్రిక్స్ కూడా మనం చూసాం. మ్యాట్రిక్స్ 32 నుంచి 37 ఆమ్ ఆద్మీ పార్టీకి కట్టబెడుతుంటే 35 నుంచి 40 స్థానాలు బీజేపీకి ఇస్తుంది. ఇక పీమార్క్ సర్వేని కూడా మనం చూడొచ్చు. పీమార్క్ సర్వే ఆమ్ ఆద్మీ పార్టీకి 21 నుంచి 31 స్థానాలు కట్టబెడుతూ ఉంటే బీజేపీకి 39 నుంచి 49 స్థానాల వరకు పీమార్క్ బీజేపీకి కట్టబెడుతుంది. బీజేపీ అధికారాన్ని చేజిక్కించుకునే అవకాశం ఉందని చెప్తుంది. ఇక జేవీసీ 20 నుంచి 31 స్థానాలు ఆమ్ ఆద్మీ పార్టీకి ఇస్తూ ఉంటే బీజేపీకి 39 నుంచి 45 స్థానాలు బీజేపీకి ఇస్తుంది. కానీ అన్ని కూడా చూడండి, ఒకసారి కాంగ్రెస్ వైపు చూడండి. కాంగ్రెస్ మాత్రం 2, 1, 2, 7, 9 ఇందే 1-0 నుంచి మహా అయితే 9. కేకే సర్వే ఒక్కటి మాత్రమే అత్యధికంగా 9 స్థానాలు ఇచ్చిన పరిస్థితి కనిపిస్తోంది. ఇక ఆపరేషన్ చాణక్య 6 నుంచి 7 స్థానాలు కాంగ్రెస్ గెలుచుకునే అవకాశం ఉంది. అంటే కాంగ్రెస్ అక్కడ కేవలం ఉనికి కోసం మాత్రమే పోరాడే పరిస్థితి కనిపిస్తోంది. అయితే ఆమ్ ఆద్మీ పార్టీ ఈ ఫలితాలను ఏం చెప్తోంది అంటే ఇవి మేనేజ్ చేసిన ఫలితాలు. ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు గుడిలో పూజలు చేస్తున్న దృశ్యాలు మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తూ ఉన్నాం. మొదటి బాక్స్ లో మనం చూస్తున్నాం. అలకనంద కూడా మాట్లాడుతున్నారు. ఎవరి అంచనాల్లో వాళ్ళు ఉన్నారు, గుడిలో పూజలు చేస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. ఎవరి అంచనాలు వాళ్ళకు ఉన్నాయి. కానీ కాంగ్రెస్ మాత్రం ఈసారి కేవలం ఉనికి కోసం మాత్రమే, ఢిల్లీలో ఉనికి కోసం మాత్రమే కాంగ్రెస్ ప్రయత్నం చేస్తుంది. ఉనికిని కాపాడుకునే ప్రయత్నమే అంటూ సర్వే ఫలితాలు చెప్తున్నాయి. రాజకీయ విశ్లేషణలు కూడా చెప్తున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు మాత్రం మూడోసారి తాము అధికారంలోకి వస్తాము అంటే అక్కడ ప్రజల అధికారం మార్పును కోరుకున్నారంటూ బీజేపీ చెప్తోంది. మనీష్ సిసోడియా మూడో బాక్స్ మనం చూస్తున్నాం. మనీష్ సిసోడియా కూడా అక్కడ పూజలు చేస్తున్నారు. గుడిలో పూజలు చేస్తున్న దృశ్యాలు మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. ఎవరికి వాళ్ళు దేవుళ్లకు మొక్కుతున్నారు. ఎన్నికలకు ముందు ప్రజలకు మొక్కిన నేతలంతా ఎన్నికల తర్వాత దేవుళ్లకు మొక్కుతూ ఉన్నారు, గుళ్లకు వెళుతూ ఉన్నారు. ఈ ఫలితాలు మాకు అనుకూలంగా ఉండేటట్టు చేయి స్వామి అని దేవుళ్లను ప్రార్థిస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. కానీ కొన్ని సర్వేలు చెప్తున్నాయి ఈసారి ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభావాన్ని చూపించినప్పటికీ కూడా ఆమ్ ఆద్మీ పార్టీ టాప్ కేడర్ కేజ్రీవాల్తో సహా వాళ్ళు పోటీ చేసిన నియోజకవర్గాల్లో కొన్ని టఫ్ ఫైట్ ఉండే అవకాశం ఉంటుంది అని చెప్పి, అతిషి పోటీ చేసిన చోట కావచ్చు, కేజ్రీవాల్ పోటీ చేసిన చోట కావచ్చు, మనీష్ సిసోడియా పోటీ చేసిన చోట కావచ్చు, ఇవన్నీ చోట కూడా టఫ్ ఫైటే ఉంటుంది అనే సంకేతాలే ఇస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి చూద్దాం, మరికొద్ది సేపట్లో పోస్టల్ బ్యాలెట్ ఓపెన్ కాబోతూ ఉంది. పోస్టల్ బ్యాలెట్లో ఉద్యోగస్తులు రాసిన తీర్పు ఏ విధంగా ఉండబోతుందో మరికొద్ది సేపట్లో తెలియబోతుంది. ఆ తర్వాత ప్రజలు రాసిన తీర్పు ఏ విధంగా ఉండబోతుందో చూడండి. ఒకసారి అలకనంద మాట్లాడారు. అలకనంద ఏం మాట్లాడారో చూద్దాం. देखिए, मैंने शुरुआत ही कालका जी मंदिर से माँ काली के दर्शन और आशीर्वाद से की थी, क्योंकि मेरा एक लक्ष्य है, उसका एक ही है मकसद, सेवा। और मैंने आज माँ से फिर वही कहा है कि मुझे लोगों की जो समस्याएं हैं वो आपके पास आते हैं, अपनी पीड़ा, अपना दर्द, अपनी समस्याएं लेकर, मुझे बस जरिया बना लो। सब देखते हैं माँ का क्या फैसला है। मैं तो बस जरिया बनने आई हूँ आज। देखिए, पार्टी ने खूब मेहनत की, हम सब ने खूब मेहनत की, जमीन पर रहे, लोगों में रहे, लोगों के मुद्दों पर पूरा चुनाव लड़ा है। अब दिल्ली जो फैसला करेगी सर माथे पर ले। देखिए, मैंने शुरुआत ही कालका जी मंदिर से माँ काली के दर्शन और आशीर्वाद से की थी, क्योंकि मेरा एक लक्ष्य है, उसका एक ही है मकसद, सेवा। और मैंने आज माँ से फिर वही कहा है कि मुझे लोगों की जो समस्याएं हैं वो आपके पास आते हैं, अपनी पीड़ा, अपना दर्द, अपनी समस्याएं लेकर, मुझे बस जरिया बना लो। सब देखते हैं माँ का क्या फैसला है। मैं तो बस जरिया बनने आई हूँ आज। देखिए, पार्टी ने खूब मेहनत की, हम सब ने खूब मेहनत की, जमीन पर रहे, लोगों में रहे, लोगों के मुद्दों पर पूरा चुनाव लड़ा है। अब दिल्ली जो फैसला करेगी सर माथे पर ले। देखिए, मैंने शुरुआत ही कालका जी मंदिर से माँ काली के दर्शन और आशीर्वाद से की थी, क्योंकि मेरा एक लक्ष्य है, उसका एक ही है मकसद, सेवा।
और मैंने आज माँ से फिर वही कहा है कि मुझे लोगों की जो समस्याएं हैं वो आपके पास आते हैं, अपनी पीड़ा, अपना दर्द, अपनी समस्याएं लेकर, मुझे बस जरिया बना लो। सब देखते हैं माँ का क्या फैसला है। सर आज मतगणना का दिन है और कईयों की किस्मत के ताले खुलेंगे और फैसला होना है, तो क्या कहना है? मैं अपने माँ बाप का और परिवार का, जनता का आशीर्वाद लेके पूरा चुनाव लड़ा और आज मतगणना है, तो उसके लिए भी सबका आशीर्वाद लेके यहाँ पर आए और भगवान से प्रार्थना है कि अच्छा ही होगा सब कुछ। और दिल्ली के अंदर मुझे लग रहा है केजरीवाल जी चौथी बार मुख्यमंत्री बन रहे हैं और लगभग 50 से 55 सीटें हमारी कंफर्टेबली आ रही है और जनकपुर विधानसभा भी हम अच्छे मार्जिन से चुनाव जीत रहे हैं। अलग अलग ओपिनियन पोल 45, 38, 40, 50 इस तरीके से आ रहे हैं। देखिए ओपिनियन पोल जो है ఎవరి అంచనాలు వాళ్ళకు ఉన్నాయి. ఢిల్లీ పీఠం పైన ఇటు ఎగ్జిట్ పోల్ అంచనాలు ఉన్నాయి, అక్కడ ప్రజల అంచనాలు ఉన్నాయి, నాయకుల అంచనాలు కూడా ఎవరి అంచనాలు వాళ్ళకు ఉన్నాయి. బీజేపీ మాత్రం ఎగ్జిట్ పోల్ అంచనాలతో చాలా ఆశలు పెట్టుకుంది. కానీ ఆమ్ ఆద్మీ పార్టీ మాత్రం ఈ 10 ఏళ్ల నుంచి తాము ప్రజలకు చేసిన మంచి పనులు తమను గెలిపిస్తాయని అంచనాలు పెట్టుకుంది. కాంగ్రెస్ కూడా తమకు అంచనాలు ఉన్నాయని కాంగ్రెస్ చెప్తుంది. కానీ ఎక్కడ కూడా ఎగ్జిట్ పోల్ ఫలితాల్లో కాంగ్రెస్ అంచనాలు ఎక్కడ ప్రతిబింబించడం లేదు. ఎగ్జిట్ పోల్ అంచనాల్లో కూడా మనం కాంగ్రెస్ కేవలం ఉనికి కోసం మాత్రమే తాపత్రయపడుతుందనే సంకేతాలు అక్కడ కనిపిస్తున్నాయి. ఒకవేళ మరోసారి ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీ సింహాసనాన్ని చేజిక్కించుకుంటే అది బీజేపీకి పెద్ద అప్సెట్ అవుతుంది. ఎస్, మనం చూస్తున్నాం, లైవ్ విజువల్స్ చూస్తున్నారా? ఆ ఇనుప పెట్టెల్లో తీసుకొచ్చిన ఆ డబ్బాల్లో ఏముంది? ఉద్యోగస్తులు రాసిన తీర్పు అందులో కనిపిస్తూ ఉంది. ఉద్యోగస్తులు ఎవరి నుదుటిపైన ఏ రాతను రాయాలనుకున్నారో ఇప్పుడు మీరు చూస్తున్న ఆ బాక్సులోనే ఉంది. మరి కొద్దిసేపు ఆ బాక్స్ ఓపెన్ కాబోతుంది. అది ఉద్యోగస్తుల. ఇటు బీజేపీ నేతలు కూడా గుళ్ళో పూజలు చేస్తున్న దృశ్యాలు మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. నేతలందరూ కూడా ఎన్నికలకు ముందు ఓటర్ల ఇంటికి క్యూ కట్టారు, ఓటర్లకు పాదాభివందనాలు చేశారు, ఓటర్ల చేతులు పట్టుకున్నారు. ఇప్పుడు ఆ నేతలందరూ కూడా దేవాలయాలకు వెళ్తున్నారు, గుళ్ళకు వెళ్తున్నారు, గుడిలో పూజలు చేస్తున్నారు, గుడిలో భజనలు చేస్తున్నారు. మనం మొదటి బాక్స్లో చూస్తున్నాం. ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు అక్కడ పూజలు చేస్తున్నారు, చేతికి రక్ష తాళ్లు కట్టించుకుంటున్నారు సిసోడియా. ఇటు బీజేపీ నేతలు కూడా ఆలయాలకు వెళుతూ ఉన్నారు, ఆలయాల్లో హారతులు ఇస్తూ దేవుళ్లకు మొక్కుతూ ఉన్నారు. ఫలితాలు మాకు అనుకూలంగా ఉండు స్వామి అని మొక్కుతూ ఉన్నారు. మరి ప్రజలు ఎటువంటి తీర్పును రాశారు? ఎన్నికలకు ముందు ప్రజలకు మొక్కిన నేతలు ఇప్పుడు దేవుళ్లకు మొక్కుతున్న సందర్భం మనకు కనిపిస్తోంది. ఉదయమే నేతలందరూ కూడా దేవాలయాలకు వెళ్తున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ నేత సౌరభ్ భరద్వాజ్ మాట్లాడారు. ఫలితాలు అంచనాల గురించి ఆయన ఏం మాట్లాడారు చూద్దాం. सबके लिए और दिल्ली के लिए सबके लिए जो है माँ से जो है आशीर्वाद मांगा है और जब माँ से आशीर्वाद मांगा है, माँ से आशीर्वाद मिला है, इस बार भी मिलेगा। आप लोग लगातार कहते हैं मशीनरी का दुरुपयोग चुनाव में, लग रहा है कि माता का आशीर्वाद मिलेगा। अब देखो ऊपर वाला जिसके साथ होता है फिर सारे काम पूरे होते हैं। अब जो हुआ अब अच्छा होगा आगे। सबके लिए और दिल्ली के लिए सबके लिए जो है माँ से जो है आशीर्वाद मांगा है और जब माँ से आशीर्वाद मांगा है, माँ से आशीर्वाद मिला है, इस बार भी मिलेगा। आप लोग लगातार कहते हैं मशीनरी का दुरुपयोग चुनाव में, लग रहा है कि माता का आशीर्वाद मिलेगा। अब देखो था हमें राज्य एलजी काम नहीं करने दे रहा, आज उसका एक्सपायरी डेट है। शुक्रिया। मेहनत पर विश्वास స్టార్ట్ అవుతుంది కాబట్టి 11 గంటల వరకే 11:30 వరకే ఢిల్లీ పీఠం పైన ఒక క్లారిటీ వచ్చే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. రోజు ఢిల్లీ ఎన్నికలతో పాటు మిల్కీపూర్ ఎన్నికల గురించి కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఎందుకంటే రామ మందిర నిర్మాణం జరిగిన తర్వాత దేశానికి జరిగిన ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్ నుంచి పెద్దగా బీజేపీకి ఆశించిన స్థాయిలో సీట్లు రాని పరిస్థితే కనిపించింది. సో ఇప్పుడు మిల్కీపూర్కు జరిగిన ఈ ఎన్నికల్లో కూడా ఫలితం ఏ విధంగా ఉండబోతోంది అనే చర్చ కూడా మొదలైంది. మనకి మొదటి బాక్స్ ఆర్టీవీ స్క్రీన్ పైన మొదటి బాక్స్లో చూస్తున్నాం. అతిషీపై పోటీకి దిగిన అలకలంబ అక్కడ. ఢిల్లీ ప్రజలు భారతీయ జనతా పార్టీ పైన బీజేపీ వైపే ఉన్నారు అని బీజేపీ నేతలు ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. మోదీ పాలనపై బీజేపీ ప్రజలకు విపరీతమైన నమ్మకం ఏర్పడిందని బీజేపీ నేతలు చెప్తున్నారు. బడ్జెట్లో
సాధారణ ప్రజలకు, వేతన జీవులకు పెద్ద ఎత్తున ఊరట కల్పించారు. 12 లక్షల రూపాయల వరకు ట్యాక్స్ ఎగ్జంప్షన్ కూడా ఇచ్చారు. సో ఇప్పుడు ఢిల్లీ ఓటరు తీర్పు ఏ విధంగా ఉండబోతుంది? ఢిల్లీ ప్రజలు ప్రతీకారంతో ఓట్ చేశారా, హోప్తో ఓట్ చేశారా, బీజేపీపై నమ్మకంతో బీజేపీ కావాలి అంటూ ఓట్ చేశారా, ఎటువంటి ఓట్ చేశారు, ఈ ఉద్దేశంతో ఓట్ చేశారనేది మరికొద్ది సేపట్లోనే మనకి తెలియబోతుంది. మనీష్ సిసోడియా కూడా అక్కడ మనకి దృశ్యాల్లో కనిపిస్తున్నారు. ఆయన ఆలయాలకు వెళ్ళి పూజలు చేస్తున్నారు. పూజారి ఆయన మెడలో ఒక మాలను వేస్తూ ఉన్నారు. ప్రజలు కూడా మాకు అలాంటి మాలలే వేయబోతున్నారు, తమ ఓట్ల మాలలను తమ మెడలోనే వేశారని నేతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మనం అలకలంబ కూడా చూడొచ్చు, ఆమె మొక్కుకుంటూ ఉన్నారు. అతీషిపై పోటీకి దిగారు కాంగ్రెస్ వైపు నుంచి. కాంగ్రెస్ మహిళా ఫైర్ బ్రాండ్ లీడర్